చూడండి, మాంసం తినే వాళ్ళందరూ ఆవును మాత్రం చంపొద్దంటారు. ఎందుకు అంటే ఆవు దేవతలతో సమానమని శాస్త్రాలు చెప్పబడ్డాయి కాబట్టి ఆవును వద్దంటారు. కానీ వీళ్ళు కోళ్ళు, పొట్టేళ్ళు, మాంసం ఇవన్నీ కూడా తినేస్తుంటారు. అంటే వాళ్ళ కన్సర్న్ ఏంటంటే హింస పైన ఉండదు. అది వాళ్ళ ట్రెడిషనల్ వైజ్ ఉంటుంది ఆ కన్సర్న్. ఆ ట్రెడిషన్లో వీళ్ళంతా మేలు పొందుదాము అనే దాని మీద దృష్టి ఉంటుంది తప్ప మూలంలోకి వెళ్ళి ఏది ఉత్తమమైందో తెలుసుకునేటువంటి మార్గం చూసుకోరు. ఒకవేళ హింస వద్దు అనుకున్నప్పుడు కోడిని చంపడం కూడా హింసే కదా. అటువంటిప్పుడు ఆవులకు మాత్రమే ఈ యొక్క వెసులుబాటు ఎందుకు? ఆవులు మాత్రమే వద్దని కోళ్లను చంపుకొని తింటామంటే వాళ్ళ కన్సర్న్ లేనట్టు, అంటే వాళ్ళకి జ్ఞానం సరిగా లేనట్టు. ఆవులను చంపితే దేవతలు వీళ్ళందరూ ఉంటారు, దాంట్లో శిక్షిస్తారు, దానివల్ల ప్రమాదం లేదు కాబట్టి వారు దాన్ని చేసుకున్నారు. వాళ్ళకి ట్రెడిషనల్గా అది ఉపయోగపడుద్ది, వాళ్ళ సంప్రదాయాల్లో ఇది వాళ్ళకు మేలు చేసేదిగా, వాళ్ళకు మోక్షాన్ని ఇచ్చేదిగా దాన్ని అభివర్ణించారు కాబట్టి దాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు. అంటే ఏదైనా పైన చెప్పిన దాన్ని బట్టే చూస్తారు, కానీ వాళ్ళ కన్సర్న్ అసలు హింస చేయకూడదు అన్నప్పుడు వాళ్ళు కోడిని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే రెండు జీవుల్లోనూ భగవంతుడే ఉంటాడు కదా. అందుకనే చాలా వరకు ఈ జ్ఞానం అనేది ఆ స్థాయిలోనే ఉంది, అట్టడుగు స్థాయిలోనే ఉంది. దేనికి ఎవరు పారామీటర్స్ లేవు, దేనికి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేయటం లేదు సరిగా, ప్రామాణిక విషయాలు తెలియ వాళ్ళకి. అందుకని ఏంటంటే మనకు బయట కనిపించేటువంటి ఏవైతే మార్గాలు ఉన్నాయో, బయట కనిపించేటువంటి ఏవైతే పోకడలు ఉన్నాయో, ఏవైతే సమాచారం ఉందో వీటన్నిటిని ముందు పక్కన పెట్టేసేయండి. అదంతా చెత్త. మీకు మీరే శక్తివంతులు. ఎందుకంటే మీకు మీరు శరణాగతి అవ్వరు. అందుకని మీకు మీరు శరణాగతి అయితే యూనివర్స్ సెంటర్ అయిపోద్ది. అప్పుడు భగవంతుడు లైన్లోకి వస్తాడు. అంటే మీ బుద్ధి పక్కకి వెళ్ళిపోయి మీరు ఆ బుద్ధి మొత్తాన్ని తీసుకొని వచ్చి సరెండర్ చేశారు కాబట్టి మీకు మీరే ఆ బుద్ధికి పని పెట్టడం మానేశారు కాబట్టి అప్పుడు యూనివర్స్ బుద్ధి స్టార్ట్ చేస్తుంది, దాని ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేస్తుంది. ఆ యూనివర్స్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది అంటే ఈ మొత్తం మొత్తం వరల్డ్ సృష్టి మొత్తాన్ని అదే క్రియేట్ చేసి ఉంటుంది కాబట్టి ప్రతి దాంతో దానికి యాక్సెస్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఏ మూల నుంచి ఎట్లా మీకు సహాయం అందుతో కూడా తెలియదు. నేను నిజం చెప్తున్నా, ఇవన్నీ నా జీవితంలోనే చూశాను. అందుకని మీరు ఈ జ్ఞానం అంతా మీరు తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి, ఖచ్చితంగా ధ్యానం చేయాలి. విశ్వ నియమాలు వేరే విధంగా ఉన్నాయి.